హలో అండి, వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను మనందరి ఫేవరెట్ చిల్లీ పన్నీర్ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాగే వస్తుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం అయితే నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి. ఈ పన్నీర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పన్నీర్ క్యూబ్స్లో 2.5 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పొడులన్నీ కూడా బాగా కలుపుతూ ముక్కలకు పట్టించుకోవాలండి. అవసరం అనుకుంటే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరీ ఎక్కువ హీట్ అవసరం లేదండి. జస్ట్ మీడియంలో హీట్ అయితే సరిపోతుందండి. ఈ ఆయిల్లో ఈ కలిపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసుకోండి, పన్నీర్ అనేది స్మూత్గా ఉంటుంది కదా, మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, అంటే పన్నీర్ మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్లే. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పాన్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. బట్ వేసుకుంటే నాకైతే ఇష్టం, అందుకే వేసుకున్నా అండి. కొంచెం బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే. అలాగే ఈ నెయ్యి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి తరుగు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేవు కనుక నేను ఆనియన్స్ వేసుకున్నా అండి. ఈ ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి, ఒక హాఫ్ ముక్క అయితే సరిపోతుందండి. వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా మగ్గించాల్సిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. నెక్స్ట్ మనం సాసులు వేస్తాం కదా, అందులో ఉంటాయి, అందుకే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, 2 స్పూన్ల టమాటో సాస్, 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఈ సాసులన్నీ కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అవసరం అనుకుంటే సాల్ట్ అది చెక్ చేసుకుని ఈ టైంలో వేసుకోవచ్చండి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఈ సాసులన్నీ కూడా. ఇందులోనే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్లో 4 స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది చూడండి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా సాసు, ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 3 నుంచి 4 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇదే టైంలో ఏమైనా సాల్ట్ ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.